ఇక్కడ చూడండి నేను చేయి పెట్టేస్తున్నాను. ఇది ఎంత చక్కగా మెత్తగా అయిపోయాయి. ఇలా మెత్తగా అయిపోయినాక మనమే గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఒక బౌల్లో వేసేసుకొని దోశ వేసేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు కావాలి అని అంటే చేయితోని బాగా మ్యాష్ చేసేసుకొని కూడా మీరు దోశలు వేసుకోవచ్చు. సగ్గుబియ్యం కాబట్టి నానిపోతాయి, మీరేం గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. చేయితోని బాగా కలిపేసేయండి, మనకి దోశ పిండి రెడీ అయిపోతుంది. మార్నింగ్ చక్కగా సాఫ్ట్గా ఉన్న దోశలు తింటే ఎంత బాగుంటుంది. మరి ఈ దోశలకి పచ్చడి ఏమాత్రం అవసరం లేదు. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇది నేను ఒక బౌల్లో వేసుకుని దోశ వేసేసుకుంటాను. చూడండి, సగ్గుబియ్యం మిక్చర్ని నేను బౌల్లో వేసేసుకున్నాను. నేను 1 కప్పు మాత్రాన్ని వేసుకున్నాను. మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు క్వాంటిటీని. ఇక్కడ చేయితోని ఫస్ట్ నేను బాగా మ్యాష్ చేసుకున్నాను, లేదంటే స్పూన్తోనైనా కూడా మీరు ఇలా బాగా మ్యాష్ చేసేయచ్చు. చెప్పాను కదా, సగ్గుబియ్యం మనం పెరుగులో వేసేసరికి అవి నానిపోతాయి. మీరేం ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. లేదంటే మీరు మిక్సీ జార్లో ఒక్కసారి వేసుకొని గ్రైండ్ కూడా చేసుకోవచ్చు, మీ ఇష్టం. మరి ఇందులో ఇప్పుడు మనం ఏమి వేయలేదు కదా, సాల్ట్ ఏమీ వేయలేదు కాబట్టి సాల్ట్, అలాగే ఇందులో కొంచెం జీలకర్ర, అలాగే అల్లం ముక్కలు సన్నగా తరిగినవి వేయండి, అప్పుడు చాలా బాగుంటాయి మధ్య మధ్యలో తింటూ ఉంటే. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు. వీటిని మీరు చిన్నగా పాన్ కేక్స్ లాగా కూడా వేసుకోవచ్చు, లేదంటే దోశల్లాగా వేసుకోవచ్చు, ఊతప్పం లాగా కూడా వేసుకున్నా చాలా బాగుంటాయి. ఇవన్నీ వేసేసుకొని కలిపేసి మరి ఇక్కడ పెనం కూడా రెడీగా పెట్టేసుకున్నాను దోశ వేసేసుకోవటానికి. ఇలాంటప్పుడు మీరు కొంచెం పుల్లటి పెరుగు వాడుకుంటే మీకు దోశలు, మనకు పులిసిన దోశలు ఎలా టేస్టీ వస్తాయో అలాగే ఉంటాయి. మరి దోశ వేసేసుకుందామా? మీకు ఎలా కావాలంటే అలా మీరు వేసుకోవచ్చు. ఇవి మరీ సన్నగా రావు దోశలు, కొంచెం మనకి లావుగా ఊతప్పం లాగా వస్తాయి. ఆయిల్ వేసేసుకోండి. కొంచెం స్లో ఫ్లేమ్లో మనం ఈ దోశలని కాల్చుకుందాం. చూడండి, ఎక్కువ టైం ఏం పట్టదు దోశ కాలటానికి కూడా. నాన్ స్టిక్ పెనాలు వచ్చేసాయి కదా, మనకి సులువుగా దోశలు వేసుకోవటానికి, అంటుకోకుండా ఉండటానికి. ఒకప్పుడైతే అమ్మ దోశలు వేసినప్పుడు ఆ దోశని టకా 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 అని కొట్టే శబ్దాలు, ఒక్కొక్కసారి దోశ పెంక సరిగ్గా లేదని అతుక్కుపోయేవి. ఇవన్నీ మనకి కష్టాలన్నీ తప్పిపోయి సింపుల్గా ఈజీగా నాన్ స్టిక్ ప్యాన్ వచ్చేసింది. ఇలా చూడండి ఎంత చక్కగా వస్తుందో. కొంచెం క్రిస్పీగా ఉంటాయి, కానీ ఇలాంటి దోశలు వేసుకున్నప్పుడు ఎప్పుడైనా ఫాస్ట్గా వేడిగానే తింటే చాలా బాగుంటాయి. టిఫిన్ డబ్బాలో కాకుండా ఇలా వేడిగా సర్వ్ చేయండి, చాలా బాగుంటాయి. కొంచెం అంత టమాటో పికిల్ కానీ, లేదంటే పొడులు చేస్తాం కదా మనము, ఆ పొడులు కానీ, నేను చక్కచక్క చట్నీల్లో ఎన్నో చట్నీలు చూపించాను కదా, ఆ చట్నీలు కూడా ఇన్స్టెంట్గా చేసేసుకొని మీరు చక్కటి దోశలు వేసుకోండి ఇన్స్టెంట్గా. పుల్లటి పెరుగు వేసుకున్నాను కాబట్టి కాస్త ఆ పుల్లటి వాసన భలే ఉంది. నార్త్లో అయితే ఎక్కువగా సగ్గుబియ్యంతో వడలు చేసుకుంటారు, అలాగే సగ్గుబియ్యం ఉప్మా చేస్తారు. అది కూడా మీకు చూపించాను కదా, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు అవి కూడా ట్రై చేయండి. చూడండి, మన దోశ రెడీ. మరి తీసేసి వేసేసి ఇంకా మీరు కావాలంటే వైట్గా ఉంది కాబట్టి మనం కొంచెం అంత పచ్చిమిరపకాయలు వేసుకున్నాము. అలాగే కలర్ కోసము మీరు క్యారెట్స్ వేసుకోవచ్చు, లేదంటే బీట్రూట్ వేసుకోండి. కొంచెం కలర్ కాంబినేషన్ ఇచ్చారనుకోండి, పిల్లలకి చూడటానికి బాగుంటుంది, అలాగే తినటానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా వెజిటబుల్స్ వేశారనుకోండి, పిల్లలకి తెలియకుండా తినేస్తారు. మరి ఇంకొకటి నేను ఇలా చిన్నగా వేసుకుంటాను, ఊతప్పం లాగా మరీ ఎక్కువ స్ప్రెడ్ చేయకుండా కొంచెం. ఇలా చిట్టిగా వేసుకోండి, చక్కగా ఊతప్పం లాగా ఉంటాయి. మరి ఇక్కడ నా దోశ రెడీ అయిపోయింది, తినటానికి రెడీగా ఉంది. చెప్పాను కదా, ఇలాంటి దోశలు ఎప్పుడైనా వేడిగానే సర్వ్ చేయాలి. మరి ప్లేట్లో వేసి పెట్టేశారనుకోండి కొంచెం సాఫ్ట్గా అయిపోతాయి, ఎందుకంటే ఇందులో పెరుగు వేసాం, అలాగే సగ్గుబియ్యం వేసాం కాబట్టి. ఇవి తింటూ ఉంటే నాకు మైసూర్ బజ్జీ తింటున్న ఫీలింగ్ కలుగుతుంది. సేమ్ అదే టేస్ట్.